హైదరాబాద్లో ఐటీ చాలా అభివృద్ధి అవుతున్నదిలా. బెంగళూరుతోని పోటీ పడి మరి మన దగ్గర కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఏర్పడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఇంకో పెద్ద కంపెనీ ఆఫీస్ను హైదరాబాద్లో షాల్ చేసిండు. మరి ఆ కంపెనీ గురించి ఐటీ గురించి సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిండు, ఏం కథ పురా గరుచుకున్నదాం పని. మైక్రోసాఫ్ట్ సంస్థ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్ బంగులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇయాల మంత్రి శ్రీధర్ బాబు ఆ కంపెనీ పెద్దలతోని కలిసి చాల్ చేసిండు. అటెన్క ఆడ మాట్లాడిన సీఎం రేవంత్ అన్న తెలంగాణ మీద నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ నాయకత్వానికి ధన్యవాదాలు. మైక్రోసాఫ్ట్ నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్ కు తోడైతదని చెప్పుకొచ్చిండు. AI is the future. Microsoft and state government of Telangana are now partners to launch Advantage Telangana, which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools and global network. I say with pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీసు షాల్ చేసిన సందర్భంగా ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ను ఏర్పాటు చేసేటట్టు రాష్ట్ర ప్రభుత్వంతోని ఒప్పందం చేసుకున్నది. అట్లనే ఏఐ రంగంలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇక అడ్వాంటేజ్ తెలంగాణ కార్యక్రమం కింద రాష్ట్రంలో ఉన్న 500 సర్కారు స్కూళ్లల్లో ఏఐ కోర్సును మైక్రోసాఫ్ట్ ఏఐ ఫౌండేషన్స్ అకాడమీ షాల్ చేసి దాదాపు 50,000 మంది విద్యార్థులకు శిక్షణిస్తదట. అట్లనే ఏఐ ఇండస్ట్రీ ప్రో పేరుతోని ఇంకో ప్రోగ్రాం షాల్ చేసి రాష్ట్రం అంతటున్న 20,000 మంది పరిశ్రమల నిపుణులకు ట్రైనింగ్ ఇచ్చేటట్టు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ప్రోగ్రాం అయిపోయినాక ఆడికేంచి టీ హబ్ కు పోయిన సీఎం రేవంత్ అన్న టీం గూగుల్ తోని కూడా ఒప్పందాలు చేసుకున్నాడు. మొత్తానికైతే టెక్నాలజీలో దూసుకుపోతున్న హైదరాబాదు ఈ పెట్టుబడులతోని రేపు రేపట్ల ఇంకెంత అభివృద్ధి అవుతుందో చూడాలే.